M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 32వ భాగం తెలుసుకున్నాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. హరి ఓం. ఈరోజు ఉత్తరాఖండ 32వ భాగం తెలుసుకున్నాం. ఇలా సైనికులు చెప్పగా రావణుడు ఆయన సుఖసారణలో చెప్పగా అతడే అర్జునుడని రావణుడు యుద్ధకాంక్షతో ఆ అర్జునులను చూడనకు వెళుతుండగా పెద్దగా శబ్దము చేయుచు ధూళితో కూడిన గాలులు ఎదురుగా వీచను, భయంకర శబ్దము చేయుచు మేఘములు రక్త వర్షమును కురిపించను. అప్పుడు సుఖసారణులు, ధూమ్రాక్షుడు, మహోదరుడు, మహాపార్శుడు విజృంభించి వెంటరాగా వెరలి నల్లని మేఘము వంటి ఆకృతి గల రావణుడు కొంత దూరమునందా రాజును చూచెను. స్త్రీలతో నీటియందు స్నేహముతో క్రీడ సలుపుతున్న ఆ సూర్యుని చూచి వేగముగా వెళ్లి కనులు ఎర్రబడగా మదముతో ఆ అర్జునుని మంత్రులతో ఇట్లనను, వేగముగా వెళ్లి రాక్షస శ్రేష్ఠుడకు దశకంఠుడు యుద్ధమునకే కుతూహలపడి వచ్చినని మీ రాజునకు చెప్పండి. ఆ మాటల్ని విని ఆ మంత్రులు, బలే బలే రాక్షస నాయక, యుద్ధము చేయుటకు తగిన సమయమును చక్కగా తెలుసుకొని వచ్చితివి. స్త్రీలతో కూడి మత్తుతో క్రీడించు సమయమున యుద్ధము చేయుటకు పిలుతువా? ఆడేనుగులు చుట్టూనుండగా ఒప్పుచున్న ఏనుగు వలె స్త్రీ సమూహములతో కూడి ఆడుచున్న రాజశ్రేష్ఠునితో యుద్ధము చేయుటకు ఇది సమయమా అని ఓపిక పట్టు. దశకంఠ, ఈ రాత్రి గడవనికి యుద్ధమంద ఆసక్తి ఉన్నచో తెల్లవారగానే రాజుతో యుద్ధము చేయుటకు రమ్ము. కాదు కూడదంటివేని రా రమ్ము, మమ్ము గెలిచి మా రాజును చేరబొమ్ము అని చెప్పగా రావణుని మంత్రుల అర్జునుని మంత్రులతో తలపడగా వారి యుద్ధము పెద్ద అరుపులతో భయంకరమై బీభత్సముగా జరిగను. ఆ అర్జునుని మంత్రులు తూలములు, ఖడ్గములు, బాణములు మొదలగు సాధనములతో రావణుని ముంచగా ప్రబలైన ప్రహస్త సుఖపాసారణులు వారిని గొప్ప శక్తిచే ఒక్క నిమిషమునందే నేలపాలందించరి. ద్వారరక్షకులు వెళ్లి ఈ విషయమును చెప్పగా విని అర్జునుడు నది నుండి లేచి స్త్రీలకు ధైర్యము కలిగించు మాటలను చెప్పి మనస్సునందు జరుపు లేకుండా గదను పట్టి క్రోధముతో ఎర్రబడిన నేత్రములు గలవారే ఆ రాక్షసుని మదము అరగించుటకే వేగముగా వెడలను. గరుత్మంతుని వంటి వేగము గల గదను చేతధరించి వచ్చుతున్న అర్జునుని చూచి వీరుడైన ప్రహస్తుడు వింజ పర్వతము భాస్కరుని ఆపునట్లు ఆపి క్రూరమును లోహ నిర్మితమునైన రోకలిని రుపున విసిరి పెద్దగా అరవగా అర్జునుడును అగ్నివలే మండుచూ వచ్చుచున్న ఆ రోకలిని అవలేలగా తన చేతి గదచే పడగొట్టి వేగముగా ప్రహస్తుని మీదకు దూకి నల్లని ఇనుప గద తన చేతుల సమూహముతో త్రిప్పికొట్టగా వజ్రాయుధపు దెబ్బచే పర్వతము వలె అతడు నేలపైబడెను. మిగిలిన మంత్రులు గర్వములను విడిచి తొలగి పారిపోయి భక్తి కంటే ప్రాణభయమే మెల్లగదా. అట్లు మారీచుడు, ధూమ్రాక్షుడు, మహోదరుడు, శుకుడు, తారుణుడు భయపడి పారిపోవుటను, ప్రహస్తుడు పడిపోవుటను చూచి క్రోధము గలవాడే రావణుడు ఆ రాజేంద్రుని తాకెను. 1000 చేతుల గల అర్జునుడు 20 చేతుల గల రావణుడును గదలను చేతబట్టి ఉప్పొంగు సముద్రంలో మూలములు విడివచ్చి
తలపడుతున్న కొండలో, మండుచున్న సూర్యులో, కాల్చడు అగ్నిలో ఆడేనుగు నిమిత్తమై ఆగ్రహించి కలపడు మదపు తేనుగు వలె గర్జించి మేఘములో ప్రతాపమును చూపు ప్రతపుల్లో కోపటించిన వృషభవాహనుడును గద ధరించిన యముడును తలపడిగా ఉన్నట్లు పోరుతుండగా గదలు తాకుతున్న చప్పుళ్ళు పిడుగుల మ్రోతకు సమానమై 4 దిక్కులను గొప్ప ధ్వనులను కలుగజేసను. ఆ రాజశ్రేష్ఠుడు గిరగిరా త్రిప్పి రాక్షసుని విశాలమైన వక్షమును తాకునట్లు గదను వేయగా అది మెరుపుతీగా ఆకాశమును నరయించడు విధముగానుండను. ఆ రావణుని చేతిగద అర్జునుని రొమ్ముయందు కొండను తగులు ఉలకవలే మెరిసెను. సమర్థులైన వారిరువురికి పూర్వము బలికి ఇంద్రుని వలె యుద్ధము భయంకరముగా సాగెను. కొమ్ములతో కోడలను దంతములతో ఏనుగులను విజృంభించి తలపడి విధముగా వాడు ఒంగరులను దాటి భయము కలత లేనివారై గదలతో మొత్తుకొనిరి. అప్పుడు కార్తవీర్యుడు తన శక్తి కొలతి గదతో రావణుని వక్షమునందు గాఢముగా మోదగా దేవ శ్రేష్ఠుల వరముచే రక్షింపబడిన వాడు ఒకటిచే బ్రహ్మ శివదత్త దీర్ఘాయువు నుండుచే తావడయ్యను బెండువలే ఆ గద 2 ముక్కలై భూమిపై పడను. అట్లయినను ఆ గదాహుతితో రావణుడు బాధనందినవాడై విహ్వలుడై 4 మూరల దూరం వెనుకకు వెళ్ళిపడను. ఆ బలవంతుని పాటు చూచి తటాలన పాముపై కవియు గరుత్మంతుని వలె ఆ రాజు అతనిపై పడి బలిని వామనుడు బంధించినట్లు బలవంతముగా పట్టి బంధించను. అట్లు రాక్షసరాజును గట్టిన అర్జునుని సిద్ధులు చారణులు మెచ్చిరి. యక్షులు దేవతా సంగములు ఆ రాజుపై పుష్ప వర్షము కురిపించిరి. సింహము గజమున వలె రావణాసురుని పట్టి అతడు జగత్తు క్షోభించినట్లు గర్జనలతో నింపెను. అంత ప్రహస్తుడు తప్పరిల్లి రావణుడున్న దుస్థితిని తేలిపార చూచి తోటి రాక్షసులను జత కలుపుకొనగా కారుమబ్బలు మూగడు విధముగా ఆ రాజును చుట్టుముట్టి వివిధ సాధనములను విసిరి నిలు పోకు రాక్షసరాజును విడుమని గొప్ప కేకలతో పలుకుతూ అర్జునునిపై రాక్షస సంగములు బిలబిలా మూకి తోలములను పెద్ద కటారులను వేయగా ఆ బలవంతుడు వారు వేసిన వారినే పట్టుకొని వారు భయపడి పారినట్లు వారిపై విసిరెను. పెద్ద గాలి తాగడికి మబ్బుల వలె రాక్షస సమూహములు కూలిపోవుచూ పారిపోగా అర్జునుడు రావణుడితో పౌరులందరూ జయ ధ్వనులతో మెచ్చుతుండగా తన నగరమున కార్తవీర్యార్జునుడు ప్రవేశించను. దీంతో ఇవాళ 32వ భాగం పూర్తయింది. రేపు 33వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాగ వెంకట ప్రభాకర్.